హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గారెలు వేయబోతున్నానండి. మనం గారెలు ఎప్పుడు గ్రైండర్లోనే వేసుకుంటూ ఉంటాము. టైం లేనప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఈ గారెలు గ్రైండర్లో రుబ్బిన పిండి ఏ విధంగా గారెలు వస్తాయో అదే విధంగా వస్తాయండి. దీనిలో కాంబినేషన్గా నేను అల్లం చట్నీ చేస్తున్నానండి. అల్లం చట్నీతో ఈ గారెలను ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. గారెలు చేయడానికి కప్పు నిండుగా చాయ్ మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. చాయ్ మినపప్పు అయినా పర్వాలేదు. ఇవి వెయిట్లో అయితే 1/2 కిలో ఉంటుంది. ఈ బౌల్లో ఈ గుళ్ళు వేసేసుకుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ తీసేసేయాలి. ఇందులోకి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. 4-5 గంటలు నానబెట్టుకుంటే గారెలు బాగా వస్తాయి. ఐదు గంటలు నానిన తర్వాత చాయ్ మినువులు ఈ విధంగా ఉన్నాయి చూడండి, బాగా నానాయి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసి రుబ్బుతున్నానండి. నేను మిడిల్లో ఉన్న జార్ తీసుకున్నాను. మసాలా రుబ్బుకునే చిన్న జార్లో వేసుకున్నా బాగుంటుంది. వాటర్ రాకుండా వేసుకోవాలండి. వాటర్ అంతా తీసేసి అప్పుడు కొద్దిగా మినువులు ఇందులో వేసుకుని ముందు పొళ్ళ ఇలా చేసుకోవాలండి. ముందు కాసేపు రుబ్బిన తర్వాత ఇప్పుడు కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు కూలింగ్ వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి విధంగా మెత్తగా ఉండాలండి. ఈ రుబ్బిన పిండి బౌల్లోకి తీసుకుంటున్నాను. బాగా నానితే గారెలు బాగా వస్తాయండి. మనం మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి పిండిని గారెలు బాగా వచ్చేలా కూలింగ్ వాటర్లతో రుబ్బుకుంటే బాగుంటుంది. మిగిలిన గుళ్ళు కూడా ఇందులో వేసేసి వాటర్ యాడ్ చేసి రుబ్బేశాను. మొత్తం అంతా కూడా ఈ బౌల్లోకి తీసుకున్నానండి పిండిని. ఇప్పుడు విస్కర్తో బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలైనా ఇలా కలుపుకుని గారెలు వేసుకుంటే మెత్తగా వస్తాయండి. దీనిలో చట్నీ కోసం ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి ముందు ఎండుమిర్చిని వేయించేస్తున్నానండి. ఇలా తుంచి వేస్తే లోపల ఉన్న గింజలు కూడా వేగుతాయి. ఆ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ముందు ఎండుమిర్చిని వేయించి తీసేసుకుంటే మనకి బాగుంటుందండి. లేకపోతే అన్నిటితో అయితే కొంచెం త్వరగా వేగవు కదా. అదే ఆయిల్లోకి పచ్చిశనగపప్పు 1 స్పూన్ చాయ్ మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా వేయించుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, దంచిన వెల్లుల్లి రేకలు 10 ఇవి కూడా కొంచెం దోరగా వేగాలి. ఇందులోకి 2 ఇంచుల అల్లం తీసుకుంటున్నానండి. పైన పొట్టు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి ఇవి కూడా ఇందులో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి. ఇందులోకి చింతపండు ఈ మాత్రం తీసుకుంటే సరిపోద్దండి. ముందు శుభ్రంగా కడిగేసి వేడి నీటిలో చింతపండుని కాసేపు నాననిచ్చి రసం తీసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుని ముందు పొడిలా చేసుకుని ఆ తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 కప్పు బెల్లం ఉంటుందండి, బెల్లం తురుము, చింతపండు గుజ్జు ఇందులో వేసేసి మెత్తగా పచ్చడి చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. నేనైతే పోపు పెట్టడం లేదు, మీకు ఇష్టమైతే పోపు పెట్టచ్చు. వేడి నీటితో చింతపండు గుజ్జు తీసుకుని చేసుకుంటే పచ్చడి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఈ విధంగా ఉండాలండి చట్నీ. ఇప్పుడు గారెల కోసం ఒక పాన్ పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. గారెలు వేయడానికి ఆయిల్ బాగా మరగాలి. ఈ పిండిలోకి బాగా కలిపిన తర్వాత వేయాలండి ఉప్పు. సరిపడా సాల్ట్ వేస్తాను, టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. మరలా బాగా ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఇప్పుడు గారెల్లో వేసుకోవాలి. పిండిని చూడండి, గారెలు వేయడానికి ఈ విధంగా ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి గారెలు. మనం ఎందుకంటే మిక్సీ జార్లో వేసి రుబ్బాము కదండి. ఒక కవర్ తీసుకుని కూలింగ్ వాటర్ చేతికి తడి చేసుకుని కవర్ కూడా కొంచెం తడి చేసి ఈ పిండిని కొంచెం చేతితో తీసుకుని ఇలా కవర్ మీద ఒత్తి, కొంచెం నేను మందంగానే వేస్తున్నానండి, ఇలా ఒత్తి హోల్ పెట్టి ఆయిల్ మరిగిన తర్వాత జాగ్రత్తగా నూనెలోకి వదలాలి.
ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. నిదానంగా లోపల నుంచి కూడా వేగుతాయి. ఇదే విధంగా గారెలను వేసుకోవాలి. పాన్లోకి ఎన్ని పడితే అన్ని వేసుకుని వేయించాలి. ఇవి నేను ప్లెయిన్గా వేస్తున్నానండి గారెలు. మీకు ఒకవేళ మిక్సీలో వేసి రుబ్బినప్పుడు కొంచెం పిండి పలచన అయినా పర్వాలేదండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి కూడా గారెలు వేసుకోవచ్చు. అలా వేసుకునేటట్టయితే మనం మిక్సీలో రుబ్బిన పిండిని తీసి 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, ఆకుకూర ఏదైనా యాడ్ చేయొచ్చండి. అప్పుడు 2 స్పూన్లు వరిపిండి వేసుకుంటే మనకి గారెలు బాగా వస్తాయండి. క్రిస్పీగాను వస్తాయి. పిండి పలచన అయినా కూడా బాగుంటుందండి. ఈ విధంగా ఒత్తి గారెలా వేసి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, గారెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. మిక్సీ జార్లో వేసినా కానీ మనం గ్రైండ్లో రుబ్బిన పిండిలాగా వస్తాయండి. పిండిని కలపడాన్ని బట్టే ఉంటుందండి గారెలు రుచి కూడా మనకి మెత్తగా వస్తాయి. అలాగే మిగిలిన పిండిని కూడా పాన్లో ఇలా గారెలో వేసేసుకుని తీసుకోవడమేనండి. నేను ప్లెయిన్ గారెలు వేసాను. ఇందులోకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. లేదా వైట్ చట్నీతో కూడా తినచ్చు. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. ఈ విధంగా గారెలు మీరు చేయండి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే గారెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.